ఓటుకు డబ్బు వేసే సంస్కృతి పోవాలని ముఖ్యమంత్రి అన్నారు. అభివృద్ధి చేస్తే ప్రజలే ఓట్లేస్తారని చెప్పారు. 10 ఏళ్లలో రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తే 3 ఏళ్లలో ఎన్నడూ లేని అభివృద్ధి కార్యక్రమాలతో ముందడుగు వేస్తున్నామని గుర్తు చేశారు. రాయలసీమను సస్యశ్యామలం చేస్తామని పునరుద్ఘాటించారు. ఉప ఎన్నిక సందర్భంగా నంద్యాల గ్రామీణ మండలాల కార్యకర్తలతో మాట్లాడిన సీఎం కొత్త నాయకులతో కలిసి పనిచేయాలని సూచించారు. నా వల్ల లాభం పొందుతున్నారు అందరూ. పొందిన వాళ్ళు మళ్ళా ఓటేయాలి కదా. ఎవరి కోసం? నా కోసరమా? నా కోసరం కాదు, మళ్ళా మీ భవిష్యత్తు కోసం. 10 ఏళ్ళు ఏమైంది? రాష్ట్రం సర్వనాశనమైంది. అదే కానీ నేను ఉంటే ఇప్పుడు ఏ స్థాయికి వెళ్ళాడు? 3 ఏళ్లలో మనం చేసిన డెవలప్మెంట్ 10 ఏళ్లంత మనకు కూడా జరిగి ఉంటే మన రాష్ట్రం ఏ స్థాయిలో ఉండేది ఇప్పుడు? అది ఆలోచించుకున్న కులము, మతము, ప్రాంతము, లేకపోతే ఇంకోటో, లేకుంటే ఏదో ఇతనికి వేస్తే పోతుంది డబ్బులో. కొంతమంది చాలా ఎక్స్పర్ట్స్ దీనికి. నేను ఎవ్రీ మంత్ 1000 రూపాయలు ఇస్తున్నా. 1,50,000 రూపాయలు మీకు రుణమాఫీ ఇచ్చా. 500 రూపాయలు 1000 రూపాయలు ఎందుకని మీకు? నేను అడుగుతాను. అది ఏమొస్తుంది? మీ జీవితాన్ని మారుస్తుందా? మీ కష్టాలు తీరుస్తుందా? ఒకరోజు ఒక అవినీతి పరుడు కావాలంటే డబ్బులు సంపాదించి ఇస్తాడు, మళ్ళీ అవినీతి చేసుకుంటాడు. నేనేమో ఆలోచిస్తాను, నేను చేయాలని చేరేనా? 1000 రూపాయలు ఇవ్వలేనా మీకు? 5,000 రూపాయలు ఇవ్వాలన్న ఓటుకి ఎందుకు ఇవ్వాలని అడుగుతున్నా. అంటే ఎవరి డబ్బులు అది? మళ్ళీ ఎక్కడికి తేవాలి? ప్రజలది. అంటే 500 రూపాయలు మీకు 5,000 రూపాయలు ఓటుకి ఇవ్వాలంటే 5 లక్షలు వసూలు చేయాలి. అది నేను సగం తినాలా, సగం మీకు పంపించాలా? ఎందుకు ఆ దరిద్రం రాజకీయాలు ఎందుకని అడుగుతున్నాను మళ్ళీ? అలాంటి వ్యక్తులు మనకి అవసరమా నేను అడుగుతున్నాను. కాబట్టి మీరు కూడా, నేను మీ సమస్య పరిష్కారం చేస్తా, మీకు అండగా ఉంటా. కొన్ని గ్రామాలు నాకు కానీ వ్యతిరేకం ఉంటే నమస్కారం పెడతాను మీకు. నేను పని కూడా చేయను. ఆ పరిస్థితి వస్తాయి ఇక్కడ రాబోయే రోజుల్లో. ఎందుకు నేను ఇష్టం లేకపోతే మీకు ఎందుకు పనులు చేయలేను? నేను ఇచ్చిన పెన్షన్ తీసుకుంటున్నారు, నేను ఇచ్చిన రేషన్ తీసుకుంటున్నారు, మనం వేసిన రోడ్డు మీద నడుస్తున్నారు, మనం వేసిన వీధి దీపాలు ముందుకు పోతున్నారు. ఓటు వేయకుండా ఎట్టుంటారా? అడగాలి కదా మీరు. సుపరిపాలన ఇస్తా, న్యాయం చేపిస్తా, కార్యకర్తలకు న్యాయం జరుగుతుంది. అదే సమయంలో ప్రజలకు కూడా న్యాయం చేయాలి. నా జీవితంలో ఒకటే గుర్తుపెట్టుకోండి, నాకేం కోరికలు లేవు. నా కోరికంతా మీరు సుఖంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, భావి తరాలు కూడా ఆనందంగా ఉండాలి. దానికోసమే కష్టం తప్ప దేనికోసం కాదు. అది మీరందరూ గుర్తుపెట్టుకోవాలి.